ఎస్సీఓ సదస్సు కోసం 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు ప్రధాని మోదీ. తియాన్జిన్లో జరిగే ఎస్సీఓ సదస్సులో పాల్గొననున్నారు. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓట్ల చోరీకి ఈసీ సహకరిస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్. బీహార్ నుంచి బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎస్పీ చీఫ్ అఖిలేష్. షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్లో పాల్గొనేందుకు చైనా చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తియాన్జిన్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కాసేపు మాట్లాడారు ప్రధాని. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాన్జిన్ వేదికగా ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా పుతిన్, జిన్పింగ్, మోదీ భేటీ కానున్నారు. భారత్పై యుఎస్ భారీ టారిఫ్స్ విధించిన వేళ మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్లో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన ముగిసింది. చైనా వెళ్లడానికంటే ముందు జపాన్లో బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి టోక్యో నుంచి సెందాయి సిటీ జర్నీ చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ సహా అన్ని రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేయాలన్నారు మోదీ. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తోందన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో డ్రోన్స్, రక్షణ పరికరాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూరులో స్వదేశీ ఆయుధాలు కీలక పాత్ర పోషించాయన్నారు. టెక్నాలజీ, రక్షణ పరంగా భారత్ ఏ దేశానికంటే తక్కువ కాదన్నారు రాజ్నాథ్. और साथियों, एक रक्षा मंत्री होने के नाते मैं कह सकता हूं कि बदलती दुनिया में आत्मनिर्भरता के अलावा कोई दूसरा विकल्प हमारे पास नहीं है. हर क्षेत्र में आत्मनिर्भरता होना यह आज की आवश्यकता भी है. यह हमको ध्यान देना पड़ेगा और साथ ही भारत के स्वाभिमान की रक्षा के लिए भी आवश्यक है. ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కొందరు ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. విమర్శ అనేది హద్దులు దాటొద్దని సూచించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి పూర్తి నమ్మకం ఉందన్నారు రిజిజు. लेकिन ऑपोजिशन के कुछ लोग जो भाषा यूज करते हैं वो गाला गाली में उतर गया है. कभी ना कभी एक बार मौका मिलेगा सोचता था, लेकिन अभी तो ऐसा काम कर रहे हैं, ऐसे बिहेव कर रहे हैं. कभी भी मौका नहीं देगा जनता. ऐसा विचार रखने वाला, ऐसा व्यक्ति को, ऐसा भाषा इस्तेमाल करने वाला को भारत की जनता कभी भी जिम्मेदारी नहीं देंगे. మేక్ ఇన్ ఇండియాతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 6 రెట్లు, ఎగుమతి 8 రెట్లు పెరిగాయని చెప్పారు. మొబైల్స్, ల్యాప్టాప్లు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు భారత్లోనే ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. యూపీలోని నోయిడాలో దేశంలోనే తొలి టెంపర్డ్ గ్లాస్ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు వైష్ణవ్. अब तक टेम्पर्ड ग्लास इंपोर्ट होते थे. इस प्लांट के यहाँ से मैन्युफैक्चर होने से करीब 2.5 करोड़ टेम्पर्ड ग्लास हर साल के भारत में बनने लगेंगे. तो स्टेप बाय स्टेप वैल्यू एडिशन भारत में बढ़ता जा रहा है और स्टेप बाय स्टेप पूरे देश में इलेक्ट्रॉनिक्स का एक पूरा इकोसिस्टम बनता जा रहा है. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓట్ల చోరీకి ఈసీ సహకరిస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్ ఓటర్ అధికార యాత్రలో తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు ఓట్లు చోరీ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజల హక్కులు లాగేసుకుంటారని విమర్శించారు. ఎన్డీఏ సర్కారును గద్దె దించితేనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు రాహుల్. ये चोरी सिर्फ आपके वोट की नहीं है, ये चोरी आपके अधिकार की है, आपके भविष्य की है. आपको पहले रास्ते दिए जाते थे, पब्लिक सेक्टर था, अग्निवीर था. ये सारे के सारे रास्ते आपके हाथ से छीन लिए गए हैं कि पूरे देश में गरीब युवाओं की आवाज गूंजेगी, सुनाई देगी और हम बिहार में एक वोट चोरी नहीं होने देंगे. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతా ఆసక్తిగా ఉందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీహార్ నుంచి బీజేపీని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, నితీష్ సర్కార్ పేదలను పట్టించుకోవడం లేదన్నారు అఖిలేష్. బీహార్లో ఓటర్ అధికార యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ, ఈసీ ఓట్ల చోరీని దేశమంతా ప్రచారం చేస్తామన్నారు హస్తం లీడర్లు.
హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. 3 మరణించగా పలువురు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేని వానలతో ఉత్తరాఖండ్, హిమాచల్లో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. జమ్మూ కాశ్మీర్కు మరో 2 రోజులు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుస క్లౌడ్ బరస్టులతో హిమాలయ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ను మరోసారి కుండపోత వానలు ఉనికించాయి. రాంబన్ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్టుతో 3 మరణించారు. మరో 4 గల్లంతైనట్లు తెలిపారు అధికారులు. ఎడతెరిపిలేని వానలకు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా మహోరులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన 7 మరణించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు అధికారులు. మరోవైపు భారీ వరదలతో పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ కు మరో 2 రోజులు హెవీ రెయిన్స్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పూంచ్, కిస్టావర్, జమ్మూ, రాంబాన్, ఉదంపూర్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వానలకు జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్లోని క్లౌడ్ బరస్ట్ జరిగిన చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు హిమాచల్లోనూ యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ కొనసాగుతోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో హెవీ రెయిన్స్ తో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.